ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టులో దాదాపు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారము 90 టీఎంసీ నీళ్లు అలాట్ చేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి చంద్రబాబు యొక్క ఒత్తిడికి తలొగ్గి ఉత్తమ్ కుమార్ రెడ్డి జనవరిలో మంత్రి ఏం చేశాడంటే కేంద్రానికి ఒక లెటర్ రాశాడు. మాకు 90 టీఎంసీలు అవసరం లేదు, 45 టీఎంసీలు చాలని. కేసీఆర్ గారు ఏ విధంగా చెప్పిండ్రో అవి 45 టీఎంసీలు చాలని లెటర్ రాశాడు. ఎవరి ఒత్తిడికి తలొగ్గి? చంద్రబాబు యొక్క ఒత్తిడి తలొగ్గి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పాలమూరు ప్రజలను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజాలు మాట్లాడు. కేసీఆర్ గారు ఏవైతే ప్రశ్నలు లేవనెత్తిండో దానికి సమాధానం చెప్పండి. కేసీఆర్ గారు ఆ రోజు 90 టీఎంసీలు ఉన్నటువంటి నీళ్లు మెల్లమెల్లగా ఏం చేసే అనుకున్నాడు అంటే, ఒకవేళ వస్తే 180 టీఎంసీలు చేయాలని ప్రయత్నం చేశాడు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి యొక్క ప్రాజెక్టును 90% పనులు చేశాడు కేసీఆర్ గారు. 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. వాళ్ళు వచ్చిన తర్వాత కనీసం తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదు. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. 7,000 కోట్ల రూపాయలు ఏడ ఖర్చు పెట్టావు? నువ్వు తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయినటువంటి వ్యక్తివి, అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నావు. ఈరోజు ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి యొక్క ఈ యొక్క దాన్ని ఏం చేసే డిపిఆర్ను వెనుకకు పంపావు. చంద్రబాబు యొక్క ఒత్తిడికి తలొగ్గి పాలమూరు రంగారెడ్డి యొక్క డిపిఆర్ను వెనుకకు పంపిస్తే దాని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలి. ఆ విధంగా ఉద్యమం చేయకుండా, పోరాటాలు చేయకుండా, రాష్ట్రాన్ని స్తంభింపజేయకుండా ఏం చేశారు? చంద్రబాబు యొక్క ఒత్తిడికి తలొగ్గి ఒప్పేసుకున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు ఏం చేయాలి? రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క ప్రధాన రాజకీయ పార్టీలు తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలి. ఆ విధంగా చేయకుండా ఇవాళ పాలమూరు రంగారెడ్డికి మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు? కేసీఆర్ గారు ఎప్పుడైతే మీటింగ్ పెట్టాడో, ప్రెస్ మీట్ పెట్టాడో, వాళ్ళందరూ భయపడి ఏం చేశారంటే పెద్ద ఎత్తు మన 9:30కు రాత్రి 9:30కు చిట్చాట్ పెడతాడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు చిట్చాట్లో ఏం చెప్తాడు? కేసీఆర్ గారు లేవనెత్తినటువంటి ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకుండా పర్సనల్ అసెస్మెంట్ అంటే వ్యక్తిగత ఆరోపణలు చేస్తారు. రండి శాసనసభలో చర్చిద్దామంటారు. అరే, చెప్పిన దానికి మీరు చెప్పండి, సమాధానం చెప్పండి. ఎందుకు శాసనసభలో తీసుకున్న తర్వాత మొత్తం మీరే మాట్లాడి మా వాళ్ళు మైక్ ఇవ్వకుండా ప్రజలను మోసం చేయాలనుకుంటున్నావా? అది కాదండి. కేసీఆర్ గారు లేవనెత్తినటువంటి ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు. ఆ విధంగా చేయకుండా ఈ విధంగా ప్రవర్తించడం అన్యాయం. ఫ్యూచర్ సిటీ పెట్టడం మళ్ళీ కొత్త నాటకాలకు రేవంత్ రెడ్డి తెరలేపడి అని ఎట్లా చూస్తారు? ఫ్యూచర్ సిటీ అనేది రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏం చేశాడంటే, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో మేడిపల్లి, తాడుపర్తి, నానకనగర్ అనేటువంటి 4-5 గ్రామాలు, ముత్యాలరా ఇవన్నీ ఉంటాయండి. అక్కడ రైతులను ఒప్పించి 13,972 ఎకరాలు సేకరించడం జరిగింది కేసీఆర్ గారు ఉన్నప్పుడు. ఆ భూములు కూడా పర్యావరణ క్లియరెన్స్ కూడా వచ్చింది. ఆ భూములు ప్యూర్గా ఫ్యూచర్ సిటీ కోసమే వాడాలి. కేసీఆర్ గారు క్లియరెన్స్ తెచ్చి దాన్ని ప్రారంభోత్సవం చేయాలనేటువంటి ప్రయత్న దశలో ఎలక్షన్స్ వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఆ ఎలక్షన్లో ఏం చేశారు వీళ్ళు? మేనిఫెస్టోలో రైతులకు ఏం చెప్పారు? ఎలక్షన్లో మేము ఒకవేళ గెలిస్తే మీ భూములు మీకు వాపస్ ఇస్తామన్నారు. ఆ వాపస్ 1 ఎకరం వాపస్ ఇచ్చినావా? ఆ విధంగా కాకుండా ఏంటంటే రియల్ ఎస్టేట్ మనస్తత్వం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఏం చేశాడంటే ఆ యొక్క ఫ్యూచర్ సిటీ 30,000 ఎకరాలు సేకరించి ఫ్యూచర్ సిటీ పెడతా ఉన్నారు. ఫ్యూచర్ సిటీ అనేది నిజంగా చెప్తే ఈ రైతులు హైకోర్టులో కేసేశారు. అంటే ఫార్మాసిటీకి సంబంధించిన భూములు ఫార్మాసిటీకి వాడకుండా ఫ్యూచర్ సిటీకి ఎట్లా వాడతారు? అంటే హైకోర్టులో అడిగితే హైకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేశారు. కాదు, మేము ఫ్యూచర్ సిటీకే వాడతాం, ఫార్మాసిటీకే వాడతామన్నారు. కానీ మీరు ఈరోజు ఏం చేసి గ్లోబల్ సమ్మిట్ అని పెట్టి ఈరోజు ఫ్యూచర్ సిటీ అని పెట్టి ఒక డ్రామాలు కంపెనీలాగా నిర్వహించి ఏం చేశారు? అక్కడ పెట్టుబడుదారులను ఆహ్వానించి 5,50,000 ఎకరాలు మేము కోట్ల రూపాయలు వచ్చినాయి పెట్టుబడులు అంటారు. మరి కేసీఆర్ గారు ఎప్పుడైతే నిన్న ప్రెస్ మీట్ పెట్టంగానే టీజీఐఐసి వెబ్సైట్ నుంచి ఆ డాటా ఎట్లా వెళ్ళిపోతుందండి? పెట్టుబడుల డాటా ఇది అంత మోసం కదా. అంటే ప్రజలను ఏ విధంగా మోసం చేస్తావు? డాటా ఎందుకు తీసుకొచ్చావు? అదేవిధంగా ఏం చేశారు వీళ్ళు? ఈ డిపిఆర్ వెనుక పంపారు. ఈ రకంగా అన్ని తప్పుడు ఆరోపణలు కేసీఆర్కు లేవనెత్తినటువంటి ప్రశ్నలకు నిర్దిష్టమైన సమాధానం చెప్పకుండా దొంగతీటు సమాధానం చెప్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు.